శివాయ. శివభక్తులకు నా నమస్సులు. ఈ 90 రోజుల శివభక్తి సాధన యాత్రలో 2 సోమవారాలు పూర్తి చేసుకొని 3వ సోమవారానికి అడుగుపెట్టాము. ప్రతి ఒక్కరూ సోమవారం రోజున శివనామ స్మరణ ప్రతి ఒక్కరిలో ధ్వని మరియు ఆ శివుడికి దీపాన్ని కూడా వెలిగించండి. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏమిటి అనగా, శివుడికి 3వ నేత్రం ఎందుకు వచ్చింది, ఎలా? ఈ శివుడి 3వ నేత్రం రహస్యం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. శివుడు 3వ కన్ను ఒకసారి తెరుచుకుంటే ప్రపంచం మొత్తం అగ్నిగా మారుతుంది అని పురాణాలు చెప్తున్నాయి. అది నిజం ఏమిటి తెలుసుకోవాలనుందా? అందుకే నేను ఆ శివుడు యొక్క 3వ కన్ను గురించి తెలియపరుస్తున్నా. శివుడు 3వ కన్ను ఎందుకు వచ్చింది అంటే, మనకు 2 కళ్ళు ఉన్నాయి, కానీ శివుడికి 3 కళ్ళు ఎందుకు? ఆ 3వ కన్ను వెనుక ఒక గొప్ప రహస్యం ఉంది. అది కేవలం కోపం కాదు, అది జ్ఞానం. పురాణాల ప్రకారం ఒకసారి కామదేవుడు శివుడు ధ్యానాన్ని భంగం చేస్తాడు. కామదేవుడు ప్రేమ బాణాన్ని వదిలాడు. అప్పుడు శివుడు కోపంలో తన 3వ నేత్రం తెరుస్తాడు. ఆ నేత్రం నుంచి వచ్చిన అగ్ని కామదేవుడిని భస్మం చేసింది. అందుకే శివుడి 3వ నేత్రం అజ్ఞానం మరియు అహంకారాన్ని నాశనం చేస్తుంది. యోగ శాస్త్రంలో ఈ 3వ నేత్రం ఆజ్ఞ చక్రం అంటారు. ధ్యానం చేసే వారికి ఆ చక్రం జాగృతమైతే స్పష్టమైన ఆలోచన, ఆత్మ జ్ఞానం, అంతర్గత శాంతి లభిస్తాయి. అందుకే శివుడు జ్ఞాన స్వరూపం అని అంటారన్నమాట. శివుడి 3వ కన్ను మనం ఒక సందేశం ఇస్తుంది. బయటి ప్రపంచం కంటే మనలోని జ్ఞానం గొప్పది. అందుకోసమనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయడము, లేదా 21 సార్లు జపం చేయడం, లేదా 11 సార్లు ఓం నమ శివాయ అనే జపం చేయాలి. జపం అంటే ఏంటిది? మనం ధ్యానంలో ఉండి ఓం నమ శివాయ అని మనము నామస్మరణ చేసినట్లయితే ఆ శివుడి యొక్క కృప మనకు వస్తుంది. ఆ శివుడి యొక్క ఆశీస్సులు మనపై ఉంటుంది. కాబట్టి ప్రతి సోమవారము అందరూ శివనామ స్మరణతో, ఆ దీపకాంతులతో శివుడికి మనము సమర్పించుకోవాలి. ఈరోజు మనము శివుడి యొక్క 3వ నేత్రం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్లో పెట్టండి. ఇది 5గురికి వీడియోను షేర్ చేయండి. ఆ శివుని యొక్క ఆశీస్సులు మీపై ఉండాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను. స్వస్తి.